అర్థమైందా? అర్థం కావాలని చెప్పండి. అర్థం కాలేదని అర్థమైందా? మీకు అర్థమైందా? దీని మీనింగ్ చెప్పాలా? ఇదేంటో చెప్పాలా? అనన్య అంటే ఏంటంటే ఎల్లప్పుడూ, ఆల్వేస్. అనన్య అంటే ఇక్కడ అర్థం కూడా ఇచ్చారు ఈ భగవద్గీత. ఆ భగవద్గీతలో అర్థం లేదు, ఇది నేను తెప్పిస్తాను మీకోసము. అనన్య అంటే ఎల్లప్పుడూ. చింత ఏంటో అంటే చింత అంటే ఎప్పుడు నా గురించే ఆలోచించే వాళ్ళకి, అంటే ఎటు వెళ్ళినా, అన్నం తిన్నా, స్కూల్కి వెళ్ళినా, ఆటలు ఆడుకున్నా భగవంతుడు భగవంతుడు అని అంటుంటాం కదా, కృష్ణ కృష్ణ అనుకుంటాం కదా, వాళ్ళనంట ఆయననే ఎల్లప్పుడూ చూసుకుంటాడంట. అంటే 24 hours మన ధ్యానము భగవంతుని మీద ఉంటూ మనం ఏ పని చేసినా, కర్మ అంటే వర్క్, పని. ఆ పని చేసేటప్పుడు మనం 24 hours ఆయన మీద ధ్యానం పెట్టి, అందుకే మనం ఇక్కడికి వచ్చినాము. భగవంతుని దయ మన మీద ఉంది, దయ అంది మన మీద, మనల్ని నేర్చుకోమంటున్నాడు, అందుకే మనం భగవద్గీత నేర్చుకుంటున్నాం, ఇక్కడికి వచ్చాం అని మనం ఆలోచించినాం అనుకో. అట్లాంటి వాళ్ళ గురించి ఏదన్నా పోతుంటే, ఏదన్నా తట్టు తగిలింది, దెబ్బ తగిలింది, అది తగలనియడు, దాన్ని పక్కకు పెట్టేస్తాడు. ఎట్లా అంటే దానికి కూడా ఒక కథ ఉంది. చెప్పనా? అయితే చెప్పనా? బోర్ కొడుతుందా? ఒక కథ చెప్పేసి అయిపోగొడతాను, వెళ్ళిపోండి, మళ్ళీ తర్వాత రండి. ఎప్పుడన్నా సండే రండి, ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడే రండి. అంటే మీరు రోజు ఉంటారు ఇక్కడ? నేను కూడా కోర్టులో లాయర్ని పెట్టాను, వర్క్లో ఉంటాను. అక్కడ ఉంది చూడు, ఫోటో అన్నీ బయట ఉన్నాయి కదా, మీరు ఆడుకున్న దగ్గర ఉంది కదా. అయితే నేను కూడా బిజీ ఉంటాను, కాకపోతే నేను హాలిడే ఉన్నప్పుడు, మీ హాలిడే ఉన్నప్పుడు ఇద్దరికి కలుస్తుంది, మంచిగా చెప్పవచ్చు. ఈరోజు హాలిడే నాకు, రేపు రేపు హాలిడే, రేపు ఏంటి సాటర్డే కదా, రేపు హాఫ్ డే ఉంటుంది. సండే మొత్తం డే హాలిడే ఉంటుంది. రేపు 12 వరకు ఉంటుంది. మళ్ళీ ట్యూస్డే హాలిడే ఉంటుంది నాకు. మండే ఉంటుంది మళ్ళీ. అంటే డే బై డే కాదు, ఎప్పుడు ఉంటుంది కోర్టు, ఆల్వేస్ కోర్టులో. ఇది ఈ యుద్ధమే కోర్టు, భగవద్గీతనే కోర్టు. ఈయన చెప్పిందే భగవద్గీతనే కోర్టులో ఉంటుంది. ఇలా పట్టుకొని కూర్చుంటుంది అమ్మవారు. అంటే త్రాసు, ఇది అధర్మము ధర్మం అని 2 ఉంటాయి అన్నమాట. ఆ 2 పట్టుకొని ఇలా కూర్చుంటుంది. ఇది నా కార్డు, తర్వాత ఇస్తాను ఈ కార్డు. ఇది నా కార్డు అన్నమాట. అదొకటే ఉంది కోర్టులో కొంచెం. అది ఆ పార్టీలో నేను పనిచేసిన అప్పుడు. ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది. కోర్టు ఏమో అక్కడ హైకోర్టు ఉంటుంది, ఇక్కడ కుషాగూర్లో ఉంది. ఏసీఎల్ సార్. అయితే మీ అందరికీ ఇప్పుడు నేను చెప్తా పద్యం విలువ. అనన్య చింతయంతో మామీయ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. ఎంత స్పీడ్గా చెప్పేసిన. మీరు కూడా అది రావాలంటే ఏం చేయాలి? తెలుగు లేదు అసలుకి. ఇది సంస్కృతం బిడ్డ, తెలుగు సంస్కృతము హిందీ అని 3 నేర్చుకోవాలి. తెలుగు, హిందీ, సంస్కృతం 3 నేర్చుకోవాలి కంపల్సరీ. ఒక్క క్లాస్ అన్నా వినాలి మీరు బయట. నేను కూడా సంస్కృతం నేర్చుకోలేదు, బట్ తెలుగే నేర్చుకున్నా. తెలుగులోనే భగవద్గీత ఉంది కాబట్టి చెప్తున్నా. అయితే సంస్కృతం నేర్చుకోవాలి, కానీ నేర్చుకోనికి టైం ఉండట్లేదు నాకు. ఇందులోనే ఉంటుంది సంస్కృతం తెలుగు 2. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా సంస్కృతమే, ఇప్పుడు నేను చెప్పబోయేది తెలుగు. అంటే ఇప్పుడు మీకు మీనింగ్ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మన లాంగ్వేజ్ మదర్ టంగ్ ఏంటి? మదర్ టంగ్ ఏంటంటే తెలుగు అంటారు కదా, అది మనం మాట్లాడుకునే తెలుగు భాష. కానీ ఇంట్లో చెప్తున్నారు అనన్య చింతయంతో అనేది, అది సంస్కృతం. అనన్య అంటే ఆల్వేస్, అనన్య చింతయంతో అంటే ఆల్వేస్ ఫీలింగ్స్ యూ ఓన్లీ, ఆల్వేస్ ఫీలింగ్స్ గాడ్, అట్లా అనమాట. సో అట్లా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను ఇంగ్లీష్ కూడా చెప్తున్నా. సో అనన్య చింత ఏంటో అంటే ఎప్పుడు నా గురించి ఆలోచించే భక్తులకి, పిల్లలకి, ఎవరైనా సరే నా గురించి ఎప్పుడు ఆలోచించే వాళ్ళ కోసము నేనే వచ్చి వాళ్ళకి కాపాడుతా అంటాడు అనమాట. అది ఎట్లా అనేసి అడుగుతారు ఇట్లా మీలాంటి వాళ్ళే. ఆయన ఎందుకు, దేవుడే వచ్చి కాపాడుతాడా, అంతా ఉందా నీకు అని అంటారు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఒక దగ్గర ఇట్లనే ఇది తప్పు కావచ్చు అని చెప్పేసి, దేవుడే ఎందుకు వస్తాడని చెప్పేసి ఇట్లా కొట్టేస్తాడు భగవద్గీతలో ఈ పదం. ఆయననే రాడు అని చెప్పి వహమ్యం అని ఉంటుంది చూడండి అక్కడ.
అనన్య చింతయంతో ఏడుంది శ్లోకం 22వ శ్లోకం అదే కదా. చివరిన వాహమ్యహం ఉందా? వాహమ్యహం కాదు కరామ్యహం అని రాస్తాడు, అది కొట్టేసి. కరామ్యహం అంటే ఏంటంటే ఆయన కాకుండా ఇప్పుడు నేను రాను. ఇప్పుడు మీకు ఎక్కడో ఏదో ప్రాబ్లం వస్తే నేను రాను కదా బిడ్డ, నా మనిషి ఎవరన్నా వచ్చి అక్కడ మిమ్మల్ని కాపాడిండు అనుకో, అది కరామ్యం అవుతుంది. కరామ్యహం. నేనే వచ్చిన అనుకో వహమ్యం అవుతుంది. అయితే అట్లా గురువు ఏం చేస్తాడు, ఆయననే ఎందుకు వస్తాడు రా, నేను ఒకరిని పంపించినా నేను పంపించినట్టే కదా. కానీ అట్లా అనుకోరు కదా మీరు, ఆయన పంపించి తెలియదు. అట్లా భగవంతుడే చేస్తాడు అనేది నమ్మకుండా వాడు వహమ్యం అని కొట్టేసి కరామ్యం అని రాస్తాడు. అప్పుడు చిన్న పిల్లోడు, మీలాంటి పిల్లోడు ఏషంలో దేవుడు వస్తాడు. వచ్చేసి ఆమె దగ్గర పోయి, వాళ్ళ భార్య దగ్గర పోయి, అమ్మ టీచర్ వాళ్ళ వైఫ్ దగ్గర పోయి, సార్ ఇవన్నీ ఇచ్చినారు, బ్యాగ్ నిండా సరుకులు ఇచ్చారు, ఇచ్చి రమ్మన్నారు మిమ్మల్ని, ఇంట్లో ఏం లేవంట కదా అనేసి అంటే, అయ్యో అవునా బాబు అనేసి తీసుకుంటాడు. వెళ్తుంటాడు, వీటి మీద కొట్టేసినారు అంటారు. ఏంది బాబు అది కొట్టినారంటే, నా గురువు ఇలా కొట్టిండమ్మా, ఏం చేయాలి, ఆయనకంట డైరెక్ట్గా రాడంట దేవుడు, అందుకనే ఇండైరెక్ట్గా వస్తాడని కొట్టేస్తాడు కదా, అది ఇక్కడ దెబ్బ పడుతుంది. కొట్టేసినట్టు ఇక్కడ దెబ్బ పడుతుంది ఆయన అనేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక గురువు వచ్చేస్తాడు ఇంటికి. వచ్చేసి బ్రాహ్మణ్స్, గురువులు ఎక్కువ బ్రాహ్మణ్స్లో ఉంటారు అనమాట. కానీ ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళంతా గురువులు అయిపోతున్నారు. నేను బ్రాహ్మణ్స్ కాదు, వేరే అంటే ఏమంటారు దాన్ని, నాయుడు రెడ్డి రెండు కలిపి కాపులు అంటారు. కానీ నేను అందరితో ఉంటా, మంచిగా ఉంటా. ఏ కులం మతం తీసుకోవద్దు, మనం అందరూ ఉంటారు. ప్రపంచం అంటే అందరు బతకాలి కదా, ఒకరిని బతకొద్దు ఇంకోరు బతకాలి అనొద్దు కదా. అయితే అనన్య చేతి ఇట్లా కొట్టేసినారు అని అంటే అప్పుడు వాళ్ళు, అయ్యో అవునా ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చినాడు, ఆ పిల్లోడు నేను కొట్టినాడు. కానీ అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అవుతుంది, అబ్బా దేవుడే వచ్చినాడు, నాకు సర్కిల్ ఇచ్చిన్నాడు, చూడవా బాబు లాగా వచ్చినాడు అనేసి అప్పుడు దగ్గర పోయి ఆ వహమ్యహం అని రాస్తాడు. మళ్ళీ కొట్టేసిన దాన్ని తీసేసి మంచిగా రాసి దేవుడు దండం పెడతాడు. అందుకని భగవంతుడిని ఎప్పుడు బాగా విశ్వాసంగా నమ్మేవాడికి ఖచ్చితంగా కనిపిస్తాడు. ఇప్పుడు ఈ కలియుగంలో కనిపిస్తలేదు, కానీ ఏదో ఒక రూపంలో అయితే మనకి దొరుకుతుంది, ఆన్సర్ దొరుకుతుంది. పైకి వెళ్ళి రాకపోతే దానికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. మరి ఇప్పుడు మీరు పిల్లలు, మీకు ఏం తెలియదు కాబట్టి మీకు కనిపించవచ్చు, చెప్పలేదు. దేవుడు కనిపిస్తాడు అలా అనడానికి లేదు. మా ఫ్రెండ్ కనిపించిందంట, చూసినావా? అమ్మవారు దుర్గామాత కనిపించిందట. ప్రతి ఇయర్ వేసుకున్నాడు దుర్గామాత, అప్పుడైతే వచ్చిందంట. ఉండొచ్చు, కనిపిస్తారు. ఒకరికి భక్తితో చూడాలి. ఇక్కడ కళ్ళు మూసుకొని ఇట్లా అంటే పనుకునేటప్పుడు ధ్యానం చేయాలి. ఇక్కడనే ధ్యానం, అమ్మ 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 నేనే ఇట్లా తలుచుకుంటే వస్తుంది. కృష్ణ 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 కృష్ణ, ఏ దేవుని ఉంటే అది వస్తుందా, ఏదనుకుంటే అది మీకు కనిపిస్తుంది, వాళ్ళ రూపం వస్తుంది. వాళ్ళ రూపం అంటే అంతటా వాళ్ళ రూపాలే కదా బిడ్డ. అందరూ వాళ్ళంతా కూడా దేవతలు, అందరూ కూడా మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళల్లో పవర్స్ ఎందుకుంటాయంటే వాళ్ళు మంచి చెడుని చూస్తారు. ఫస్ట్ పుట్టిన వాళ్ళు మనకన్నా కాబట్టి దేవతలు అయ్యారు. మంచి చెడు చూస్తారు, మంచి చేస్తారు, చెడు ఇది అని చెప్తారు, మంచి ఇది అని చెప్తారు. ఒకడు పోయి దబదబా దేన్నన్నా చంపుతుంటాడు, అట్లా చంపొద్దని ఒకటి చెప్తాడు, ఒకడు చంపమని చెప్తాడు. అట్లా మంచి చెడులు అని చెప్పేవాడే భగవంతుడు. ఆ భగవంతుడే గురువు, గురువే అమ్మ, అమ్మనే గురువు. అమ్మ నాన్నల్ని గురువులాగా దైవంలాగా భగవంతుడిలాగా భావించాలి. పిల్లల్ని, సాటి పిల్లల్ని అన్నదమ్ముల్లాగా, ఫ్రెండ్స్ లాగా, స్నేహితుల్లాగా, అక్క చెల్లెల్లాగా చూడాలి. అట్లా అందుకని చదివిస్తారు. కావాలి మీకు ప్రేయర్ చేయించారు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది అందుకనే అనమాట. లెజ్ కరెక్ట్. ఏమని చదువుతారు? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియా. దాని మీనింగ్ ఏంటి? భారతదేశం నా మాతృభూమి. కరెక్ట్, బాగా చెప్తుంది, చెప్పు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. సుసంపదమైన బహువిధమైన నా దేశ వాళ్ళ సత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను.
ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల ప్రజల పట్ల సేవతో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మంచిగా చెప్పాడు. దాని మీనింగే ఇది నేను చెప్పింది. ఇప్పుడు అమ్మ నాన్నలను చూసుకుంటాను, దేశ సంపదను చూసుకుంటాను గౌరవంగా, మన పుట్టినిల్లు మెట్టినిల్లు, మన భూమి, మన సంపద, మన చెట్లు, మన పొలాలు, మన అన్నీ మనం చూసుకుంటాను. వాటన్నిటి మీద నాకు గౌరవం ఉంది. మనం పుట్టిన దేశం అనే కదా దాని మీద. అదనమాట నేను చెప్పింది. అమ్మ నాన్నను కూడా గౌరవించాలని. సరేనా? ఆ పద్యం నేర్చుకోవాలి మీరు. అది పద్యం మీకు రాకపోతే అందులో యూట్యూబ్లో వస్తుంది. అనన్య చింత ఎంతో మాం ఏ జన. ఆయన ఘంటసాల చెప్పింది తొందరగా వచ్చేస్తుంది అందరికి. ఎందుకంటే ఆయన ఒక రాగంలో అనన్య చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహమ్యం. అలా చెప్పేటప్పటికి మనకు అది ధ్యానంలో కూర్చుండిపోయి తొందరగా వస్తుంది. సో అట్లా నేర్చుకోండి. ఏదో విధంగా మీకు ఎక్కడ అది వింటూ ఉంటే వచ్చేస్తుంది. తర్వాత దాని మీనింగ్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ కదా. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడాలి, తెలుగు మాట్లాడాలి, అన్నీ నేర్చుకోవాలి. మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మన భగవద్గీత గురించి గొప్పగా చెప్పాలి కదా. ఆస్ట్రేలియా అయిపోయిందా? చాలా ఈరోజు క్లాస్. నెక్స్ట్ ఈ క్లాస్ అంతా మీరు యూట్యూబ్లో పెట్టుకొని రేపు ఉంటుందా? రేపేమో తెలియదు బిడ్డ, అయిపోయింది. పేర్లు చెప్పండి నాకు గుర్తుంచుకోవడానికి. మళ్ళీ మన్ను రుతిక్, పవన్ రుత్విక్, దీపక్, జై. జైనా? ఆశ్రిత్ బాగుంది కదరా. గణేషన్ పేరు. జైన్ అంటే కూడా మంచి పేరే. సరే, ఎందుకు రెండు పేర్లు? నిక్ నేమ్ జైనా? ఓకే, గుడ్. మీ క్లాసెస్ చెప్పండి. ఏం క్లాస్ నీది? నువ్వు? ఓకే, మీరు అందరూ ఎన్ని క్లాసులలో ఉన్నా కూడా ఇప్పుడు యూనిట్ లాగా ఇన్ని క్లాసులలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక్క దగ్గర జమ అయినది బికాజ్ ఆఫ్ గాడ్ కదా. గాడ్ ఈజ్ గ్రేట్. సో